జగన్ అసెంబ్లీకి ఇక కంటిన్యూగా వస్తాడనుకుంటున్నావా రారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా రావాలి. రావాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అతను ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రతిపక్ష హోదాలో ఉండి లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అతనికే ప్రజలు తీర్పిచ్చారు. వేరే పార్టీ లేదు కదా, కూటమి ఉంది, దానికి ఆపోజిట్లో ఉన్నది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ రావాలి. ప్రజల తరపున ఉన్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు ఏదైనా సరే ఈ సమాజానికి అర్థమయ్యేలాగా అసెంబ్లీలో వినిపించాలి. రేపు పొద్దున అసెంబ్లీ ఉందంటే ఈవేళతో అయిపోదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఏం జరుగుతుంది ఏంటనేది దాని మీద మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడు, బలమైన నాయకుడు, అతను తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అతని తరపున ఉన్నారు. ఓడిపోయినా కూడా 40% ఓటింగ్తో అతన్ని నిలబెట్టారు. కాబట్టి అతను ఎప్పుడు కూడా పారిపోవాల్సిన అవసరం లేదు. పారిపోవడం అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అతను అలాంటి వ్యక్తిత్వం కాదు. 151 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి 11 సీట్లకు వచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి కొంచెం గిల్టీగా ఉండొచ్చు. దాని గురించే అని నేను అనుకోవట్లేదు. జగన్ గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదంటున్నారు. నిజంగా మీకు అలా అనిపిస్తుందా? జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అనొచ్చు, కానీ అన్నీ బాగుండవు. సమాజంలో ఎప్పుడూ మంచిగా ఉండదు, చెడు కూడా ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించిన ఈ సమాజం దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఎప్పుడే నల్లగండ వాళ్ళు వేసుకుని నిరసన తెలియజేస్తా కాసేపు ఉంటాం వెళ్ళిపోవటం. అంటే అతని పార్టీ కార్యకర్తలు చంపబడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి, అతని పార్టీ కేడర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి అతను ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు. అతను కార్యకర్తలకు అండగుండాలి కదా ఒక నాయకుడిగా. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే అని నా ఉద్దేశం. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా అతన్ని అభిమానించే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. అతనికి ఏదో పని ఉందనుకుంటారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, లేదంటే వాళ్ళ తాలూకా మనుషులు ఎప్పుడైనా అతను వచ్చినా ఏదో ఒకటి అంటారు, రాకపోయినా ఏదో ఒకటి అంటారు. సహజమే కదా. దీని గురించి మనం లోతుగా విశ్లేషించి తల పట్టుకోవాల్సినంత ఇదేం లేదు నా ఉద్దేశం. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలని అన్నిటిలో కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావాల్సినటువంటి అవసరం. అంటే అధికార పక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గలమెత్తాలి. అట్లాగే ప్రజాస్వామికంగా ప్రజలకి వివరించడానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల దాదాపుగా వేలాది ఎకరాలు నీట మునిగినది. అట్లాగే అనేక రకాల ఇబ్బందుల్లో కూడా రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద అసెంబ్లీలో క్షుణ్ణంగా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులు కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇసుక ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలని కూడా ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే అసెంబ్లీలో ఉంది. రాష్ట్రంలో చాలా ఘటనలు జరిగినాయి. ఈ ఘటనల మీద ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, నిఘా వర్గాలు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఘటన చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. నడి రోడ్డు మీద అట్లా చంపేయటం వల్ల ఇంకా అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఒకటి ఎదురవుతుంది. కాబట్టి అధికారం, ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంగా అటు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ 3 పార్టీలు కూడా పోటీ చేసింది. బీజేపీ కూడా పోటీ చేసింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష ఆ ఎన్నికల వరకే ఉండాలి తప్ప కానీ ఆ కక్ష అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ పరస్పరం దాడులు చేసుకోవడం అనేది సరైనది కాదు. ఈ దాడుల వల్ల వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కలిసి వచ్చేది లేదు. దాడులు మరింత పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేయాలి. హోంశాఖ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని సమీక్షించుకోవాలి. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలి. ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది. అట్లాగే ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సామాన్యుడికి ఒరిగేది ఏమీ లేదనేటువంటిది ఒక నగ్న సత్యం. అంటే కొద్దిపాటి సౌకర్యాలు కల్పించడం, వసతులు కల్పించడం ఒకటి. రాష్ట్రాన్ని
అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, ప్రభుత్వాలు నదులకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చించాలి. ఇవన్నీ కొనసాగితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగం ఒక పక్కన ఉపాధి లేక, రెండోది పనులు లేక, మరి మధ్యతరగతి సామాన్యుడు మిగిలినటువంటి వర్గాలు ఈ ధర పరిస్థితి. ఉపాధి లేనప్పుడు కొనుగోలు శక్తి పడిపోద్ది. కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల్లో దానికి తగినట్టుగా ఉపాధి ఉండాలి. వాళ్ళు పనులు ఉత్పత్తి చేస్తుంటే సంపద సృష్టించగలుగుతాం. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. జగన్ వచ్చి పరిష్కరిస్తే బాగుంటుందండి. ఆయనేమో మరి ప్రత్యేక ఇది లేదంటున్నాడు కదా, మాట్లాడటానికి కూడా అవకాశం లేదంటున్నాడు కదా. మరి అది కోర్టులో కూడా వేశారు కదా, మరి అది ఎంతవరకు తేలిందో కూడా నాకు తెలియదు. అంటే మాకు అధికార పార్టీ మాకు కల్పించలేదు, రావాలి అని ఇస్తే కనుక మేము వచ్చేస్తామని చెప్పేసి వైసీపీ అంటున్నాం. అవకాశం కల్పించలేదంటే ఏమండి, ఆయనకి వెళ్ళినా కానీ ఆయన ఏమంటున్నాడు, సమావేశంలో వెళ్ళినా కానీ మాకు మైక్ కూడా ఇవ్వరు, మైక్ కూడా మేము మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటున్నారు. అవకాశం కల్పిస్తే అంటే అతనికేమో మెజారిటీ ఏం లేదండి మాట్లాడటానికి. ఎక్కువ అవతల వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా. ఇతను ఏం చెప్పినా కానీ జనాలు కూడా వినేటట్టు ఏం కనపడతల్లా. మరి ప్రతిపక్షం లేదు కదా మరి ప్రశ్నించడానికి, అంతా అధికార పార్టీ ఉంది కదా. మరి అంటే వీళ్ళు చేసిన అవతాకాలు చెప్పాలంటే ప్రతిపక్షం కావాలి కంపల్సరీగా, అది లేదు. మరి ఏమండి, ఒకప్పుడు 151 ఎన్ని సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఆయన కొద్దిగా పోరాడితే మళ్ళీ ఈసారి నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడే అతను సైడ్ తప్పుకుంటే మరి సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రతిపక్షం నుంచే ఫైట్ చేయాల్సింది ఆయన కూడా ఖచ్చితంగా. అంటే మాకు అవకాశం కల్పించకే మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము. మేము స్పీకర్ కూడా లేఖ రాసాము. కోర్టు కూడా ఇంకా ఏం తేల్చి చెప్పలేదు కదండి. అతను ఏంటంటే అంతకుముందు ఏంటంటే బయటికి వెళ్ళే జనాల మధ్యలో వెళ్ళాడు. జనాల మధ్యలో వెళ్తాం వల్ల అతను కూడా జనాలు నమ్మి ఓట్లు వేశారు. అతను ఎక్కువ సంక్షేమ పథకాలే అమలు చేస్తున్నారు. మరి అభివృద్ధి లేదు అనేసి కొంతమంది నమ్మట్లా, అందువల్ల ఆ సీట్లు కూడా తగ్గినాయి. ఇప్పుడు కూడా జనాల మధ్యకి వెళ్తానంటున్నాడు, జనాల్లోనే తేల్చుకుంటానంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ నాకు ఏమీ లేదు, నాకు సీట్ల సంఖ్య కూడా ఏమీ లేదు అనేసి అతను ఇదిగా. కూటమి ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫెయిల్ అయిపోయినట్టేగా. పవన్ కళ్యాణ్ ఏముంది, పోయినసారి డిపార్టీసులు కూడా రాలేదు, ఈసారి గెలిచాడంటే ఆడ అదృష్టవంతుడు. అది జగన్ గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్ అయిపోయింది, పథకాలు ఇవ్వట్లేదు, దాడులు చేస్తున్నారు అంటున్నారు. అంటే కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది కదా. నేను ఒక ఎంప్లాయీని ఎంక్వైరీ చేశాను, వాడికి 20% హెచ్ఆర్ఏ అయితే 14% ఇచ్చారంట. ఆ ఒక ఉద్యోగస్తుని ఎంక్వైరీ చేశాను నేను. అందుకని మరి ఎవడో మంచోడు అనలేము. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మంచోడు అనలేము, జగన్మోహన్ రెడ్డి మంచోళ్ళు అన్నారు. ఓకే, పథకాలు ఎక్కువ పెద్ద మొత్తంలో పథకాలు చెప్పారు చంద్రబాబు గారు చేస్తారని. అది చేయగలరు అనుకుంటున్నారు మీరు? ఏమో చేస్తే కానీ ఇప్పుడు నా 3000 పెన్షన్ ఇస్తుంటే 4000 ఇస్తాను వీడు. మరి 4000 ఇస్తున్నాడో లేదో మనకి ఎట్లా తెలుసుద్ది? తెలియదు. ఇచ్చారు, నాకు పెన్షన్ లేదు. మీకు లేదు. నేనేదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటా ఏదో కాలం వెళ్ళబుచ్చేస్తా ఉంటా అంతే. అది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, రూపాయి బియ్యం చేశాడు కిలో. మరి నారా చంద్రబాబు నాయుడు 2 రూపాయలు చేశాడు ఇదివరకు. మరి దాన్ని రూపాయి చేశాడు ఆయన వెళ్ళిపోయాడు బీజేపీలోకి. మరి నరేంద్ర మోదీ గారు ఉత్తినే ఇస్తున్నాడు జనాలకి, అయినా తెచ్చుకుంటున్నారు, అమ్ముకు తెంగుతున్నారు 10 రూపాయలు చొప్పున. మరి అది ఎలా ఉంది, బాగుందా? ఈ రోజుల్లో నాకు ఏ కార్డు లేదు, నాకు తెల్ల కార్డు లేదు, పింక్ కార్డు లేదు. మరి అది అన్యాయం కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక దాడులు జరుగుతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు, ఏమంటారు మీరు? అది మనకు అనవసరం. అది మీరు న్యూస్ చూస్తూ ఉంటారా? న్యూస్ చూస్తే అంత తీరిక కూడా ఉండదు, ఎందుకంటే నేను 9-10 వెళ్తాను ఇంటికి పని చేసుకొని. అప్పటికి 9 గంటలకు న్యూస్ అయిపోద్ది.